శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణార విందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమై పుణ్యమై అమోఘమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్య చరితం, అందులో ఆ బాల్యం ఇంకా అద్భుతం. అసలు ఆ కృష్ణామృతం, కృష్ణ కర్ణామృతం, కృష్ణుని యొక్క ఆ నామాలు వింటుంటే ఆ చెవులకు అమృతం పోసినట్లు ఉంటుంది. అంత బాగుంటాయి ఆయన యొక్క లీలలు, బాల్యలీలలు చాలా అద్భుతంగా ఉంటాయి. పరమాత్మను అనేక రకమైనటువంటి నామములతో నీ నామము భవహరణము కృష్ణ, నీ నామము భవహరణము, నీ నామము సౌర్వసౌఖ్య నివహకరంబున్, నీ నామము అమృతపూర్ణము, నీ నామము నే తలతు నిత్యము కృష్ణ. నీ నామము భవహరణము, నీ నామము సర్వసౌఖ్య నివహకరంబున్, నీ నామము అమృతపూర్ణము, నీ నామము నే తలతున్ నిత్యము కృష్ణ 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 కృష్ణ. చక్కగా గోపబాలులతో ఆ వనమునందు చక్కగా చల్దులు ఆరగించి కలకలలాడుతూ ఉంటే బ్రహ్మదేవుడు ఇది చూశాడు. బ్రహ్మదేవుడు చూసి అఖాసురుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుడు కొండ చిలువలాగా ఈ దూడలని గోపాలుని మింగేస్తే ఈ బాలుడు రక్షించాడా? ఈ బాలుడు యొక్క మహిమనేంటో తెలుసుకోవాలి నేను. ఈ మాయా బాలుని యొక్క మహాశక్తి ఏమిటో గ్రహించాలి అని బ్రహ్మదేవుడు లేగదూడలని, అంటే గోవత్సములను, లేగదూడలని, ఆ గోప బాలకులని, ఆ చల్దులు ఆరగిస్తున్నటువంటి గోప బాలకుని మాయించేశాడు. శ్రీకృష్ణ భగవానుడు లేగదూడల కోసం ఎక్కడికి వెళ్ళినాయా అని వెతుకుతూ లేగదూడలు కనపడలేదు. సరే, ఇక్కడికి వచ్చి చూస్తే చల్దులు ఆరగించేటువంటి గోప బాలకులు కనపడలేదు. అప్పటిదాకా తనతోనే ఉన్నారు, వీళ్ళు కనపడలేదు. లీలా మానుష వేషధారి సకలము తెలిసినటువంటి అంతర్యామి మహానుభావునికి తెలియనిదేమున్నది? ఒక్కసారి అనుకున్నాడు, ఓ ఇది బ్రహ్మదేవుడు చేసినటువంటి పని. బ్రహ్మదేవుడు లేగలని అలాగే గోపబాలుని రహస్య ప్రదేశంలో దాచి ఉంచాడు అని తెలుసుకున్నాడు. తెలుసుకుని బ్రహ్మదేవుని మాయం చేయటం నేను చేయగలను, కానీ అంత దూరం మనకనవసరం, అతన్ని వంచడం ఎందుకు అని పెదవుల మీద చిరునవ్వులు చిందించుకుంటూ మహానుభావుడు బ్రహ్మాండములని వంచడం, మరణించడం అనేటువంటి విద్యలు తెలిసినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు కదా, మహానుభావుడు, సకలము తెలిసినటువంటి మహానుభావుడు. ఆయన చిరునవ్వులు చిందించి ఇంటికి తిరిగి వెళ్ళాడు. అనుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. బాలకృష్ణుడు అనుకుంటున్నాడు, ఇప్పుడు నేను గనక ఇంటికి వెళ్ళగానే మా పిల్లలు ఏరి అని ఆ తల్లులు అడుగుతారు, గోపికలు అడుగుతారు. మరి ఏరి
బ్రహ్మదేవుడు దాచిపెట్టాడు ఒక చోట వీళ్ళందరినీ రహస్య ప్రదేశంలో. దేనికని? శ్రీకృష్ణుని యొక్క మాయాశక్తిని పరీక్షించాలి అని. ఇప్పుడు ఇంటికి వెళితే గోపికలు మా పిల్లలేరి, మా లేగదూడలేవి అని అడుగుతారు. అందుకని వాళ్ళు ప్రశ్నించకుండానే, అసలు ఈ విషయములు ఏమీ చెప్పకుండా, నేనే గోప బాలకులను అవుతాను అని అనేక మంది గోప బాలకుల్లా అడవునకు వచ్చినటువంటి ఎవరెవరి ఇళ్లలో ఉన్నటువంటి గోప బాలకులు ఉన్నారో ఆ బాలకుల యొక్క రూపాన్ని ధరించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఎవరి ఇళ్లలో ఉన్నటువంటి లేగదూడలు ఉన్నాయో ఆ లేగదూడలుగా మారాడు మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు. ఎప్పటిలాగానే గోవత్స రూపాలలో సంచరిస్తాను. గోపికలు గోపబాలురు కూడా ఎప్పట్లాగానే వాళ్ళందరూ కూడా మా పిల్లలే అనుకొని సంతోషిస్తారు అనుకున్నాడు ఆయన. ఇప్పుడు నేను ఎవరి గోప బాలకుడు ఉన్నాడో ఆ వేషంలోనే నేను వెళ్తాను, వాళ్ళు అనుకుంటారు మా అబ్బాయి అనుకుంటారు, అలాగే నటిస్తాను. అందుకని ఎంతటి తెలివిగలవాడైనా చూడండి. కర్రముల్ పాదములున్ శిరముల్ అవలగ్నంబుల్ ముఖంబుల్ భుజాంతరముల్ ముక్కులున్ కన్నులున్ శ్రవణమున్ దంతావళుల్ దండకంబర సగ్వేణు విభూష భూషణవయో భాషా గుణాఖ్యాన తత్పరతన్ వీడ్వకుండగదాల్చె విభుండు వీడ్వకుండగదాల్చె విభుండు వత్సార్భకార ఆకారముల్ వత్సార్భక ఆకారముల్. వత్సములు అంటే గోవత్సములు, లేగదూడలు అని అర్థం. ఆకారములు, అర్భకులు అంటే గోపబాలురు. లేగదూడల ఆకారాన్ని, బాలగోపాలకుల ఆకారాన్ని ధరించాడు ఆయన. ఎలా ధరించాడు ఆయన? కర్రముల్ పాదముల్ శిరంబుల్ అవలగ్నంబుల్. ఆ పిల్లలు ఎలా చేతులు తిప్పుతారో అలాగే. ఎందుకంటే అనుమానం రాకూడదు వాళ్ళమ్మకి. వాళ్ళమ్మని ఎలా అమ్మా అని బలగరిస్తాడా, అమ్మో అని బలగరిస్తాడా, పరిగెత్తుతాడా, చేతులు ఎలా తిప్పుతాడు, కళ్ళు ఎలా తిప్పుతాడు? అచ్చం ఎవరి పిల్లలు ఎలా అనుకరిస్తారో, ఎలా ఆచరిస్తారో, ఎలా పిలుస్తారో, ఎలా మారాన్ చేస్తారో, ఎలా భోజనం చేస్తారో, ఎలా కళ్ళు తిప్పుతారో, ఎలా మాట్లాడతారో అలాగే కర్రముల్ పాదములున్ శిరంబులవలగ్నంబుల్. కాళ్ళు గాని, చేతులు గాని, కాళ్ళు గాని, తలలు గాని, నడుము గాని, ముఖాలు గారు, భుజాలు, వక్షస్థలాలు, ముక్కులు, కన్నులు, చెవులు, దంతాలు అవన్నీ మొదలైనటువంటివన్నీ అచ్చం ఆ గోపికల యొక్క కొడుకు ఎలా ఉంటాడో అలాగే పోలికలతోనే ఉన్నాడు మహానుభావుడు. ఎవరింట్లో వాళ్ళ అబ్బాయి ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు. కర్రముల్ పాదములున్ శిరంబులవలగ్నంబుల్ ముఖముల్ భుజంతరముల్ ముక్కులు కన్నులున్ శ్రవణముల్ దంతాదులున్ దండకాంబర సగ్వేణు విషాణ సగ్వేణు విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాన. అంతేకాక బాలురు ధరించేటువంటి చేతి కర్రలు, దండ చేతి కర్రలు, వస్త్రాలు, దండలు, వేణువులు, కొమ్ముబూరలు, ఆభరణాలు, వారి వయస్సు, గుణాలు, మాట్లాడటంలో విచిత్రమైనటువంటి యాసలు ఏ ఒక్కటి కూడా వదలకుండా బాలురు లేగదూడల ఆకారంలో తానే ధరించాడు శ్రీహరి. కొందరు యాసగా మాట్లాడతారు, అమ్మా అదిగాదే అమ్మా నేను అంటాడు కదా, అలాగే మాట్లాడాడు. అమ్మా ఆకలిగా ఉన్నదమ్మా అని కొందరు అంటారు. వాళ్ళ ఇంటి అలవాట్లను బట్టి ఎలా యాసగా మాట్లాడాలో ఆ భాషని అలాంటి యాసలతోనే అద్భుతంగా మహానుభావుడు స్రగ్వేణు స్రగ్వేణు ఆ వేణువులు ఎలా పట్టుకుంటారో విషాణ భూషణ వయోభాషా గుణాఖ్యాన తత్పరతల్. వస్త్రాలు గాని, దండములు గాని, వేణువులు గాని, కొమ్ము బోరలు గాని, ఆభరణాలు గాని, వారి వయస్సు గాని, గుణాలు గాని ఏవి వీడకుండా ఆ రూపాలే ధరించాడు పరమాత్మ. ఆహా, అన్ని రూపములు తానే అనటానికి ఇదే నిదర్శనం.
ఆయనే ఈ లోకమంతా అనడానికి ఇదే నిదర్శనం. కరముల్ పాదములున్ శిరంబులు అవలగ్నంబుల్ ముఖంబుల్ భుజాంతరముల్ ముక్కులు కన్నులున్ శ్రవణముల్ దంతాదులున్ దండకంబర సగ్వేణు విషాణ భూషణవయో భాషా గుణాఖ్యాన తత్పరతల్ వీడ్వడకుండదాల్చి విభుండు ఆ వత్స అర్భక ఆకారముల్ రూపంబులెల్లనగు. ఈ జగన్నాటకంలో అందరి రూపాలు ధరించేటువంటి అంతర్యామి స్వరూపుడు మహానుభావుడైనటువంటి గోపాలకృష్ణుడు. ఈ జగన్నాటకంలో అందరి రూపాలు ధరించేటువంటి అంతర్యామి స్వరూపుడు ఆ గోపాలకృష్ణుడు. ఆ మహానటుడు, ఆయన గొప్ప నటుడు. పరమాత్మ అంటే తెలుసునా? ఇక బాలుర లేగదూరల వేషాలు ధరించడంలో ఏం ఆశ్చర్యం! అన్ని నటనలు ఆయనే చేయగలడు, అన్ని పాత్రలు ఆయనే వేయగలడు. మరి ఈనాడు లేగదూడల పాత్రలు వేశాడు, గోపా బాలకుల యొక్క పాత్రలు వేశాడు. ఎలా ఉంటుందో అలాగే. ఇప్పుడు రాముడు వేషం వేస్తాడు రాముడిలాగా, రావణాసుడు వేస్తాడు రావణాసులాగా ఉంటారు కదా నటులు. ఈ నటుల కంటే మహానటుడు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఆ శ్రీకృష్ణ భగవానుడు మహానటుడై గోపకుల యొక్క వేషం, అలాగే లేగదూడల యొక్క వేషం వేశాడు ఆయన. ఆశ్చర్యం! ఏ రూపంలోనైనా ఉన్నవాడు అతడే. అన్ని రూపములు ఆయనే, అంతటా ఆయనే, సర్వాంతర్యామి ఆయనే, జగన్నాటక సూత్రధారి. జాగ్రత్తగా గమనిస్తే అతనికి ఈ అంతర్యామి రూపం కాక వేరే రూపములేమీ లేవు. మనలోనే ఉన్నాడు ఆయన, మనలోనే దాగి ఉన్నాడు, మన చేత నడిపిస్తున్నాడు మహానుభావుడన్ని. ఇక లేగలను ఇళ్లకు మళ్లించండి అని చెబుతున్న కృష్ణుడు ధరించి ఆయనే చెబుతున్నాడు, గోపాలుడా పదండి, లేగల దూడ తీసుకొని పదండి అంటున్నాడు ఆయన. మరణించే గోపాలుడు, మరణింపబడేటువంటి గోపాలుడు, మరలించేటువంటి గోపాలుడు ఆయనే. లేగదూడలను మరలించండి అని చెప్పినవాడు ఆయనే. దర్శకుడు ఆయనే, సూత్రధారి, పాత్రధారి ఆయనే చెప్పాడు, ఆయనే మళ్ళీ నడిపిస్తున్నాడు, ఆయనే లేగదూడలై పరిగెత్తుతున్నాడు. అన్నీ తానే అయినటువంటి లీలా గోపబాలుడు తమ గోకులానికి తిరిగి బయలుదేరాడు. ఇప్పుడు ఎలా వస్తున్నాడు ఆయనే అన్ని రూపములు ధరించి లేగలు గోపాకుల్లాగా తాను బయలుదేరాడు. అసలైనటువంటి గోపకులు ఎక్కడున్నారు? లేగదూడలు. బ్రహ్మదేవుడు అదృశ్యంగా దాచిపెట్టాడు వాళ్ళందరినీ ఒక గుహలో. ఈ విధంగా లేగల రూపంలో విహరిస్తూ గోకులానికి తిరిగి వచ్చి వారి దొడ్లలో లేగదూడలు ఆయా స్థానంలో కట్టివేసి ఆ బాలుక రూపంలో ఆయా ఇళ్లలో ప్రవేశించాడు. వారి వేణువుల ద్వారా వేణునాదం చేశాడు. వాళ్ళ శ్రీకృష్ణుడే కాదు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొందరు వేణునాదం చేస్తారు, కొందరు సంగీతం వచ్చు రాదు. ఎవరి అబ్బాయి ఎలా వేణునాదం చేస్తాడో ఆ అబ్బాయిలాగానే వేణునాదం చేశాడు. కొడుకుల వేణునాదములు గొబ్బున వీణులకున్ ప్రియంబులై. గోప బాలకులు అలా ఎప్పుడైతే వచ్చారో అలసిపోయి అరణ్యంలో నుంచి, మా పిల్లలు వచ్చారని వాళ్ళ అమ్మలు కొడుకుల యొక్క వేణునాదాన్ని విని వీణుల విందనిపించి, అబ్బా మా అబ్బాయి వచ్చాడు, అలసిపోయి వచ్చాడు, అరణ్యంలో నుంచి వచ్చాడు, బుజ్జి నాన్న, కన్నా నాన్న, చిట్టి నాన్న, వారి మనస్సులు పరవశింపచేసి ఆ తల్లులు వెంటనే లేచి కుమారుల్ని కౌగులించుకున్నాడు. పగలంతా అలసిపోయినారా నాన్న, పొద్దునెప్పుడో చెద్దనం తిన్నారు నాన్న, జాగ్రత్తగా తిన్నారా నాన్న. ఆ పిల్లల మీద ప్రేమ ముంచుకొచ్చి కౌగులించుకొని ఆ పాపలను, ఆ గోప బాలకులను ఆ తల్లులు శిరమును మూర్కున్నారు. ఆ పిల్లలను చూడగానే తల్లికి ఒక్కసారి అలా పాలు పొంగిని ఆ స్తనములలో నుంచి వక్షోజంలో ఆ పాలిండ్లు ఒక్కసారి అలా ఉవ్వెత్తును లేస్తూ ఉంటే ఆ గోపికలు అమృతతుల్యమైనటువంటి తన యొక్క పాలను తన బిడ్డలకు అలా ఇచ్చారు. కొడుకుల చేత త్రావించారు వాళ్ళందరూ కూడా తన పుత్రులకు. ఆనందం సహజంగా తల్లి బిడ్డనుకు ఆకలి తీరుస్తుంది కదా, ఆ తల్లి బిడ్డలు ఆనందంతో మురిసిపోయి పులకరించిపోయినారు. ఆ తల్లుల యొక్క హృదయాలు ఆనందంతో పరవళ్ళు తొక్కిన ఈ బిడ్డలను చూడగానే ఇప్పుడు వెళ్ళారు వారు. జండన్ మ్రగ్గితి రాకటన్ బలతిది ఇంకేలా విలంబింపగా అన్నాడు కదా శ్రీకృష్ణ భగవానుడు.
ఎండలో తిరిగారు పాపం, పొద్దునెప్పుడో చద్దన్నం తిని వెళ్ళారు, అది కూడా పచ్చళ్ళు, ఏదో పెరుగుంటుంది కనుక గోపాలు కనుక ఆవులు పెరుగులు అని వాళ్ళందరూ కూడా ఆనందించి ఆనందంతో వాళ్ళ మనస్సులని పరవలు తొక్కుతూ ఉంటే వారు ఎంత వేడుకతోనూ కొడుకులకు నలుగురు పెట్టి తలంటి స్నానం చేయించారు. చూడు అరణ్యంతమంతా ఎలా అయిపోయిందో ఒళ్ళంతా చక్కగా నలుగురు పెట్టి చక్కగా వేడి నీళ్ళతో చక్కగా స్నానం చేయించారు కొడుకులకి. ఆహా, ఆ పిల్లలు ఎవరికి చేయిస్తున్నారు? తమ కొడుకులకు చేస్తున్నారు. కానీ యథార్థం ఏంటి అంటే కృష్ణుడికే చేస్తున్నారు వాళ్ళు. ఆ పిల్లలందరూ ఎవరు అంటే కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి అవతారం. అసలైనటువంటి గోపకులందరూ బంధించాడుగా బ్రహ్మదేవుడు. తమ పిల్లలకే చేయించారు. గంధాలు పూశారు, చక్కని ఆభరణాలు అలంకరించారు, నుదుడిపై రక్షాతిలకాలు దిద్దారు, అన్ని పదార్థాలతో భోజనం పెట్టారు, ఎంతో ప్రేమతో ఆదరించారు. ఇదంతా కృష్ణుడికి చేస్తున్నారు వాళ్ళందరూ తమ బిడ్డలకు అనుకుంటూ. ఇంతకుముందు ఏ బాలకులు ఏ తల్లు ఏ విధముగా ఆనందాన్ని కలిగింపచేశారు, ఆ బాలకులు అంతకుముందు వాళ్ళమ్మకి ఏ విధంగా ఆనందాన్ని కలిగించారో, అంతకు పుట్టినప్పటి నుంచి ఎలా మాట్లాడేవాళ్ళు, అలాగే ఆ తల్లులకు ఈ బాలకులు అలాంటి ఆనందాన్ని అదే విధమైనటువంటి ఆనందంతో వీళ్ళు కలిగించారు. అంటే శ్రీకృష్ణ భగవానుడు అలా నటించాడు. వాళ్ళ అబ్బాయిలాగానే చక్కగా స్నానం చేయించుకున్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు మా బిడ్డకే స్నానం చేయిస్తున్నాం, మా బిడ్డకే అలంకరిస్తున్నాం అనుకుంటున్నారు. ఆ సమయంలో దొడ్లలో ఉన్నటువంటి ఆవులు తమ జూడను చూడగానే అంబే అంటూ బిడ్డలను కేకలు వేసి పిలిచినాయి. లేగ దూడలు వెళ్ళినాయి కదా, అంబో అంబో అంబో, వాటికి కూడా ఆనందమే. హుమ్మని దూడల వాసన చూసినాయి. ఆనందంతో కొంచెం మూత్రం విడిచినాయి. ప్రేమతో దూడలు నాకుతున్నాయి. అవేమో పొదుగుల దగ్గర అంటుంటే అది నాకుతూ ఉంటుంది ఆనందంతో. తమ బిడ్డలే. ఆవులు కూడా చూడండి, ఆ లేగ దూడలు తమ బిడ్డల్లాగానే ఉన్నాయి. వాసన చూస్తే మామూలు కాకుండా ఉండాలి. కానీ ఆ కృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో ఆ లేగ దూడలు కూడా కృష్ణుడే కదా, వాళ్ళలాగానే ఉన్నాడు. కోకొల్లలుగా కురిపిస్తున్నటువంటి అవి కూడా బాగా చేపినాయి. పాలధారలు తమ దూడలకు ఆప్యాయతగా ఇచ్చినాయి ఆ గోమాతలు. ఆ లేగదూడలను చూడగానే ఆనందం కలిగినాయి ఆ లేగదూడలు. ఆ గోమాతలు ఆ లేగదూడలకు చక్కగా పాలు త్రావించినాయి. కమ్మగా తాకుతూ ఉంటే ఇవి నాకుతూ అంటూ ఆ బిడ్డని చూడండి ఎలా ఉంటుందో, చాలా ఆనందంగా ఉంటుంది. ఆ తల్లి యొక్క బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ, ఆనందం. ఆనాడు ఆ గోపికలు ఏ విధంగా గోపాలను తమ బిడ్డలను చూసి పొంగిపోయినారు, ఇక్కడ కూడా లేగదూడలను చూచి ఆవులు ఆనంద పారవశ్యంతో పొంగిపోయి పులకించినాయి. గోపికలకు గోవులకు కూడా తమ తమ బిడ్డల రూపంలో ఉన్నటువంటి కృష్ణుడిపై మాతృప్రేమ ఎంతో కలిగింది. శ్రీహరి కూడా వారి తల్లులు అమ్మా అమ్మా అంటూ ఎంతో స్వచ్ఛమైనటువంటి ప్రేమతో పసిపిల్లవాడిలా వాళ్ల ముందు ప్రవర్తించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ గోప బాలురపైన గోకులంలోని జనులందరికీ రోజు రోజుకి ప్రేమలు చిగురిస్తున్నాయి. ఏ రోజుకు ఆ రోజు కొత్తగా ఉండేటువంటిది ఆ ప్రేమ. బాలకృష్ణునిపై కూడా వారికి పూర్వంలాగానే రోజు రోజుకి ప్రేమలు కొత్త చిగురిస్తూ ఉన్నాయి. ఇలా గడుస్తూ ఉన్నది. ఆయన ఎంతకాలం చేస్తాడో చూద్దాం అని ఈయనంతకాలం ఉంటాడో అని ఆయన బ్రహ్మదేవుడు ఇద్దరు అనుకున్నారు. ఈ విధంగా బాలకృష్ణుడు బాల రూపాలు లేగ దూడల యొక్క రూపాలు తానే ధరించి ఇందరి రూపాలలో ఉన్నటువంటి తాను రక్షించుకుంటూ ఆ బృందావనంలో గోకులంలో మహామహిమతో ఒక ఏడాది పాటు ఆడుకున్నారు. ఒక ఏడాది అంటే 5-6 రోజులు తక్కువ ఉందనగా, ఏడాదికి ఒక 5-6 రోజులు తక్కువ ఉన్నదనగా, ఒకనాడు తాను బలరాముడు అడవికి వెళ్ళి ముందు మంద దగ్గరగా లేగ దూడలను మేపుతున్నాడు. అసలైనటువంటి మంద ఉన్నది అక్కడ, కొన్ని ఆవులు. ఆ ప్రదేశానికి చాలా దూరంలో గోవర్ధనగిరి పర్వతంపై గోపకులు ఆవులను మేపుతున్నారు. వాళ్ళు అక్కడున్నారు. ఓహో, అక్కడ దాచిపెట్టాడు వీళ్ళందరినీ, ఆవుల్ని. ఆ ఆవులు ఈ దూడలను చూసినాయి. ఆనందం కలిగింది. ఆవులు ఆనందంతో ఒక్కసారి హుంకారం చేసినాయి. మూపులు పైకెత్తి ఒక్కసారి మెడలు పైకెత్తి చూచినాయి. 4 కాళ్ళు 2 కాళ్ళు 2 కాళ్ళు అలా పైకి లేపి చెంగున దాట్లు పరిగెత్తినాయి. తోకలు విశాలంగా ముఖాలపై దాకా వచ్చేటట్లు ఎత్తి వేగంగా లేగదూడల వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చినాయి. లేగల యొక్క మూతులను మృంగివేద్దామా అన్నంత ఆతృతతో నాకుతూ ఆవులు లేగలకు కడుపు నిండా పాలిచ్చినాయి. ఆ ఆవులను ఆపు వేయడం
గోపాలకులకు సాధ్యం కాలేదు. ఆవులు పరిగెత్తుకొని వస్తున్నాయి, కింద మేస్తున్నటువంటి లేగదూడలను చూసి పరిగెత్తి ఇంతవరకు ఎప్పుడూ తమ మాటలను ఆవులు ధిక్కరించలేదు. ఏయ్ అంటే ఆగిపోయినాయి, ఇప్పుడేంటి పరిగెత్తుతున్నాయి అనుకున్నారు వాళ్ళు. వారి కోపంతో పాటు సిగ్గు కూడా ముంచుకొచ్చింది. ఆవుల వెనకనే తుప్పల నుండి బండలపై నుంచి కష్టమైనటువంటి ఆవులు పరిగెత్తుతూ ఉంటే వీళ్ళు కూడా ఆవుల్ని ఆపాలి అని కొండ కిందకు పరిగెత్తుతున్నటువంటి ఆవుల్ని చూసి, ఆ లేగదూడలను చూసినటువంటి ఆవులు పరిగెత్తినాయిగా, వీళ్ళు కూడా పరిగెత్తుకుంటూ తమ బిడ్డలను చూశారు. అక్కడ లేగలను మేపుతున్నటువంటి తమ బిడ్డలను చూశారు. వారు కోపాలు సిగ్గులు మర్చిపోయినారు. మా చిన్ని నాన్నలను చూడగలిగాం. గోపాలకులు ఆ కొండ మీద ఉండి ఈ కిందకు చూసేటప్పటికీ దాచిపెట్టినటువంటి ఈ లేగదూడలు గోపాలకులు కనిపించారు. అవి గోవర్ధని గుహలో దాచిపెట్టాడు బ్రహ్మదేవుడు. వాళ్ళు ఆశ్చర్యంతో ఆవులు ఆ పైనుంచి తమ బిడ్డలే అసలైనటువంటి లేగదూడలను చూసినాయి, పరిగెత్తుకుంటూ వచ్చినాయి. గోపాలకులు వచ్చారు, అక్కడ బిడ్డలు కనిపించారు. మరి నిన్నటి వరకు బిడ్డలెవరు? అక్కడ ఉన్న వాళ్ళెవరు? కృష్ణుడే అన్ని రూపాలు ధరించాడు. ఇప్పుడు అసలైనటువంటి దగ్గరకు వచ్చారు. ఒళ్ళంతా పులకెత్తేటువంటి విధంగా సంతోషంతో కౌగులించుకున్నారు. తలలు మూర్కొని ముద్దు పెట్టుకున్నారు. బిడ్డలతో ఉన్నటువంటి దైవాన్ని తెలుసుకున్నారా అన్నట్లుగా ఎంతో సంతోషంతో పొంగిపోయినారు. వాళ్ళ పాల పొంగు వంటిది కాదు, స్థిరత్వం కలిగినటువంటి ప్రేమ. ఆ ప్రేమతో ఒక్కసారి ఆ గోపాలకులు తమ బిడ్డలను చూసుకున్నారు. అలాగే ఆ తల్లులు గోవులు కూడా ఇక్కడ దాచిపెట్టినటువంటి లేగదూడను చూసినాయి. ఇలా కుమారులను కౌగులించుకొని ఆనంద బాష్పాలతో నిండినటువంటి కన్నులతో గోపకలు చివరికి తమ కుమారులను వదిలిపెట్టి గోవులను మళ్లించుకొని దూరంగా వెళ్ళిపోయినారు. ఇది చూచి బలరాముడు తనలో తాను అనుకున్నాడు. వాళ్ళని చూశారు, ఆనందించారు. అరే మేము మేపుకుంటున్నాం, జాగ్రత్తగా మేపుకోండి అన్నారు. తల్లి పాలు విడిచినటువంటి వయస్సులో ఉన్నటువంటి బిడ్డలపైన లేగదూడలపైన గోపకులకు అలాగే గోవులకు ఇంతటి వాత్సల్యం ఎక్కడి నుంచి వచ్చింది? వీరు ఇదివరకు కృష్ణుడి ఎడల మమకారంతో ఎంతో ప్రేమగా చూపేవారు కదా, ఇప్పుడు తమ బిడ్డలపైన ఈ విధంగా ప్రేమ చూపుతున్నారేంటి? నాకు కూడా ఈ బిడ్డలకు లేగదూడలు చూస్తుంటే కృష్ణుని చూసినట్లే ప్రేమగా ఉన్నది, ఇష్టము కలుగుతున్నది, ఈ మహాద్భుతం ఉన్నది. ఇంతకుముందు ఇటువంటిది నేను ఎన్నడూ చూడలేదు. ఏమిటి అసలు? వీళ్ళెవరు, వాళ్ళెవరు? ఆ లేగదూడలెవరు, ఈ లేగదూడలెవరు? ఆ బాలకులు ఎవరు, ఈ బాలకులు ఎవరు? వాళ్ళు ముద్దు పెట్టుకోవడం ఏంటి, అక్కడ తల్లుళ్ళు ముద్దు పెట్టుకోవడం ఏంటి, ఇక్కడ పెద్దవాళ్ళు ముద్దు పెట్టుకోవడం? అంత అయోమయం అయిపోయింది వీళ్ళకి. మానవులు కానీ దేవతలు కానీ దానవులు కానీ చేసినటువంటి మాయగాదిది, లేక నా స్వామి అయినటువంటి విష్ణువు యొక్క మాయేమో, ఇతరుల యొక్క మాయ అయితే నన్ను మోసగించలేదు, నా స్వామి మాయయే అయి ఉంటుంది అనుకున్నాడు. బలరాముడు ఆలోచించి ఇంతవరకు మోహము చెంది ఉన్నా ఇప్పుడు దివ్య దృష్టితో శ్రద్ధగా చూశాడు. అసలు ఏమిటి గోల? ఈ లేగదూడలెవరు, ఆ లేగదూడలెవరు? ఈ బాలకులెవరు, ఆ బాలకులెవరు? ఆ పైన మేసేటువంటిది ఏమిటి? అన్నీ అయోమయంగా ఉంది. ఈ తన స్నేహితులు లేగదూడలు అన్నీ కృష్ణుడే అని అర్థమైంది. తన యోగ దృష్టితో చూచినా బలరాముడు నమ్మలేక కంగారు పడ్డాడు. కృష్ణుణ్ణి అడిగాడు దగ్గరకు వచ్చి, మహాత్మన, ఇంతకు ముందు వరకు లేగదూడలన్నీ ఋషుల యొక్క అంశలతో జన్మించినవని, గోపకులందరూ దేవతల అంశమని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు చూస్తే లేగలు బాలకులు నిస్సందేహంగా నీవే అనిపిస్తోంది. అసలు ఏమిటి విచిత్రం? నేను ఇంతవరకు ఏమనుకున్నాను అంటే, ఈ గోపార్భకులు కానీ లేగలు వీళ్ళందరూ కూడా దేవాంశ సంభూతులు, ఋషుల యొక్క అంశతో నిన్ను సేవించడానికి వచ్చారని నేను విన్నాను పూర్వజన్మలు. ఇప్పుడు అలా లేదు. గోపార్భకులు గోపకులు నీవే, అలాగే లేగదూడలు నీవే. ఈ వింత ఏమిటి? కృష్ణుడు అన్నగారి ఎడల అనుగ్రహంతో ఉన్న రహస్యం వివరించాడు. నువ్వు చెప్పింది నిజమే. ఈ గోపకులు నేనే, ఈ లేగదూడలను నేనే. అయితే ఇది బ్రహ్మదేవుని యొక్క దివ్యమైనటువంటి మాయ. బ్రహ్మదేవుడు ఇలా చేశాడు, అందుకని నేను ఇలా ఉండవలసినటువంటి అవసరం ఏర్పడింది అని
బలరాముడితో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నటువంటి విషయం చెబుతున్నాడు. అద్భుతమైనటువంటి బాల్య లీలను విని తరించవలసిందిగా కోరుకుంటూ స్వస్తి.